వైద్యులు సిద్ధపరిచినటువంటి వాటిలో ఆ శక్తిని నింపింది దేవుడే. కొన్ని కొన్ని ఆకులు ఉన్నాయి, నేను కళ్ళారా చూశాను. గాయం మీద ఆకుల పసర పిండితే గాయం కట్టుకుంటుంది. విచిత్రమైన ఆకులు ఉన్నాయండి, మీకు తెలీదు. ఇప్పుడు నేను చెప్పాను, నువ్వు ఇంటికి పోయి ఆకులు కనపడ్డ ఆకునల్లా పరిశోధన చేస్తారు మీ టైం. ఒకసారి నేను ఒక విషయం విన్నాను. ఒక ఆకు, దాని పవర్ చూడు. అడవిలో వేటకెళ్ళాడు. మీరు చిత్తూరు పక్కన పుత్తూరు అని ఉంది, ఐడియా ఉందా? శల్య వైద్యం అని, ఎముకలు ఇరిగితే కట్లు కడతారు. ఎంతమందికి తెలుసు? మాకు ఇరగలేదు, మేము పోలేదంటారు మీరు. ఓకే, ఇప్పుడంటే రాడ్స్ వేసి చేస్తున్నారు అనుకోండి. అప్పట్లో అట్లా అక్కడ ఆకు పసరేసి కట్టు కడతారు వాళ్ళు. ఇరిగిన దగ్గర లాగి సరిచేసి ఆకు పసరేసి కట్టు కడతారు, ఆ ఎముక అతుక్కునేటట్టు. విచిత్రం ఏంటంటే, వాళ్ళ దగ్గర జరిగిందో ఎక్కడ జరిగిందో, ఒక వ్యక్తి అడవిలో వేటకెళ్ళాడు. అప్పట్లో వేటాడే స్వేచ్ఛ ఉంది. వేటకెళ్ళాడు. వేటకెళ్ళి లేడినో దుప్పినో దేన్నో కొట్టాడు. కొట్టి దాన్ని అడవిలోనే శుభ్రం చేసి మాంసం మొత్తాన్ని కూడా రెడీ చేసుకొని, ఇప్పుడు ఇస్తరాకులు అంటే ఆకులు ఉంటాయిగా, అడవిలో పెద్ద పెద్ద ఆకులు దొరుకుతాయిగా. ఆ ఆకులు కొన్ని సేకరించి ఆకులన్నింటిలో పెద్ద విస్తరలాగా చేసి ఈ మాంసాన్ని అందులో వేసి చుట్టేసుకొని ఇంటికి తెచ్చుకున్నాడు. అడవి నుంచి ఇంటికి వచ్చాడు. ఆ ఆకు పవర్ చూడండి. ఆ మాంసం ఏదైతే ఆ ఆకులో చుట్టకొచ్చుకున్నాడో ఆ మాంసం అంతా మళ్ళీ సెట్ అయిపోయిందండి. ఆ ముద్ద అలానే ఉంది, మళ్ళీ దాన్ని ఇంటికి తెచ్చి కోయాల్సి వచ్చింది. అర్థం కాలేదా? అంటే ఆ కండ అంతా ఏదైతే ఉందో ఈ ఆకు పవర్ దెబ్బకి అదంతా మళ్ళీ గట్టిపడిపోయింది, సెట్ అయిపోయింది. పీకిన రావట్లా. ఇక మాంసపు ముద్దంతటిని ఆకులు వేసి కట్టుకొచ్చాడు కదా, అది పట్టి లాగిన రావట్లా. ఇక మళ్ళీ మొదలుపెట్టి కోయాల్సి వచ్చింది దాన్ని. అప్పుడు అతనికి ఆలోచన కలిగింది, అబ్బా ఈ ఆకులో ఎంత పవర్ ఉంది. ఖండాలుగా విభజించినటువంటి మాంసపు ఖండాలను తిరిగి అతికించగలిగేటువంటి శక్తి ఆకులో ఉంది అని గుర్తుపట్టి ఇక ఆకు గురించి ఎవడికి చెప్పలా. దేవునికి స్తోత్రం. ఎందుకు చెబితే ప్రతి ఒక్క లైన్లోకి దిగుతాడు కదా. అప్పుడు అతనికి ఆలోచన వచ్చింది అనమాట. ఇరిగిపోయినటువంటి ఎముకలు అతుక్కోవడానికి, అక్కడ కండ తిరిగి పట్టుబట్టడానికి ఈ ఆకు ఉపయోగపడిద్దని దాన్ని వేసి వైద్యం చేయటం మొదలుపెట్టారు. ఇట్లాంటి చరిత్రలు ఉన్నాయి. ఆకులలో ఏముంది అనుకుంటాం మనం, చాలా ఉంది. కాకపోతే ఇప్పటిదాకా పరిశోధన చేసి కొన్ని ఆకుల్లో, కొన్ని చెట్లలో ఉన్నటువంటి, కొన్ని ఫ్రూట్స్లో ఉన్నటువంటి విషయాలను కనుగొని వాటిని మెడిసిన్ రూపంలో మనందరికీ అందిస్తున్నారు. ఆ ఆకులలో కానీ, కాయలలో కానీ, ఆ చెట్టులో ఆ సామర్థ్యం ఎవరు పెట్టారు? డాక్టర్ పెట్టాడా? దేవుడు పెట్టాడా? పెద్దగా చెప్పండి. కథం. ఈరోజు టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీలో చాలా వరకు ఈరోజు జరుగుతున్న వైద్యం అంతట్లో, మెడిసిన్ కావచ్చు, రకరకాల విషయాలు కనుగొన్న వాళ్ళు ఎక్కువ మంది ఎవరో తెలుసా? ఈరోజు రన్నింగ్లో ఉండి రకరకాల టెక్నాలజీల వైద్యం. ఒకప్పుడు ఆపరేషన్ చేయాలంటే ఓపెన్ చేయాలి పొట్ట, 11 రోజులు మనిషిని కదలనీరు. ఆడ మనిషికి మళ్ళీ ఒక్కసారి చచ్చి బతికినట్టు మనిషి డొల్లైపోయింది. ఇప్పుడు లాప్రోస్కోపీ వచ్చింది. సింపుల్, 2 చోట్ల 3 చోట్ల బెజ్జాలు పెట్టినట్టు పెడతాడు, ఆ లోపల ఉన్న ఇబ్బందిని తీసి పడేస్తాడు. లాప్రోస్కోపీ కాస్ట్ ఎక్కువ, కానీ చేసిన రోజే నడిపిస్తారు. ఐడియా ఉంది కదా. ఈ అధునాతన టెక్నాలజీ మనుషులకి వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చేటట్టు చేసి, రోగాలు ఎన్నోనే అన్ని రకాల వైద్యాలు వచ్చేటట్టు చేసి, మనందరినీ బ్రతికించడానికి వైద్యులకు ఆ జ్ఞానం ఇచ్చింది దేవుడు, ఆకులకు ఆ శక్తినిచ్చింది దేవుడు. వాళ్ళు రకరకాల విషయాలు కనుగొనేటట్టు చేసింది ఎవరండి? ఆ కృపించింది ఎవరండి? దేవుడు. కానీ ఏమని మాట్లాడతారు? మందులు వేసుకుంటే వాడు అవిశ్వాసి, వైద్యం చేయించుకుంటే అవిశ్వాసి. ఈ బొందేం కాదు. వైద్యుడికి ఆ జ్ఞానం ఇచ్చింది నా దేవుడు. ఇంకా చెప్పాలంటే వైద్య పరికరాల్లో చాలా వరకు కనుగొన్నవన్నీ దేవుని పిల్లలే కనుక్కున్నారు. దేవుని ప్రేమను బట్టి మానవ జాతి క్షేమం కోసం దేవుని పిల్లలు, క్రైస్తవులే చాలా వరకు కనుక్కున్నారు మెడిసిన్ని. ఇండియాలో ఆయుర్వేదం ఉంది. ఆయుర్వేదంలో ఎన్ని రకాల మందులు ఉన్నాయో తెలుసా? అన్ని ఆకుల నుంచి, అలుముల నుంచి తీసినాయి. అది కూడా అద్భుత వైద్యం. ఇది మన పూర్వకాల ఋషులు కనుక్కున్నారు, సమాజ శ్రేయస్సు కోరి. కానీ బోధల్లో ఏం తీసుకొచ్చారు? బోధ మందులు వాడకూడదు, నిన్ను స్వస్థపరిచే హోవా నేనేనా ఉందిగా, మరి ఎందుకు వాడుతున్నారు మందులు? స్వస్థపరచు దేవుడిని నేనన్నప్పుడు మళ్ళీ మనం మందులు వాడితే దేవుడి మీద ఆధారపడినట్టు అయిదిగా, అవిశ్వాసం కింద అయిదిగా.
మనం దైవిక స్వస్థత మీద ఆధారపడాలి కానీ మనుషులు ఇచ్చే స్వస్థత మీద ఆధారపడకూడదు. అంటే నేను అంటాను, తిండి తినవాకు, తిండి కూడా తినవాకు, దేవుడే కడుపు నింపుతాడు. మనుషులు పండించే తిండి నీకెందుకు అంటాను నేను. ఆన్సర్ చెప్పు. కళ్ళజోడు పెట్టవాకు. మళ్ళీ ఇంతసేపు ఈ స్వస్థత ప్రసంగాలు చేసేవాళ్ళు అందరూ కళ్ళజోడు పెట్టున్నారు. దైవిక స్వస్థత మీద ఆధారపడాలి, నీకు కళ్ళజోడు ఎందుకు? ఇది వేరు అనేది కాండం. ప్రతి దానికి ఇట్లాంటి తీసుకొచ్చి అతి చేసి చాలామంది ప్రాణాలు డ్యామేజ్ అయ్యేటట్టు చేశారు. ఇలాగ బైబిల్లో ఉన్న వచనాలని వక్రీకరించి మనం శోధించబడేటట్టు సాతాను కుట్ర చేస్తాడు. ఇప్పుడు నేను మెడిసిన్ వాడొచ్చు అని అన్నప్పుడు మీకు ఏమన్నా బాధగా ఉందా? కరెక్టే కదా అన్న వాళ్ళు ఎంతమంది ఒప్పుకుంటారండి? 100% మానవ ప్రయత్నం, దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి. వైద్యులు వాళ్ళ సేవ మామూలు సేవ కాదు. పాపం వాళ్ళని తిడతారు, డాక్టర్లు ఇట్ట అని. పైసలు తీసుకున్నా సరే వాళ్ళు చేసే సేవ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ త్యాగం గొప్పది. కాలికి గాయమయ్యి